సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జమిస్తాపూర్ గ్రామం మహబూబ్నగర్ మండల పరిధిలోని జమిస్తాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సావిత్రిబాయి పూలేగారి జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సావిత్రిబాయి పూలేగారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సావిత్రిబాయి పూలేగారి జీవితం మరియు సంస్కరణ కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. ఆమె విద్య పట్ల కలిగిన అంకితభావం, మహిళా సాధికారత కోసం చేసిన పోరాటం గురించి విద్యార్థులకు తెలియజేశారు. సావిత్రిబాయి పూలేగారి ఆశయాలను పాటించి విద్యార్థులు తమ జీవితంలో విజయం సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి, ప్రియాంక మేడం, స్వామి, భాస్కర్ ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం ద్వారా సావిత్రిబాయి పూలేగారి జీవితం మరియు కృషి గురించి విద్యార్థులకు అవగాహన కలిగింది. విద్యార్థులలో విద్య పట్ల ఆసక్తి పెరిగింది. సావిత్రిబాయి పూలేగారి ఆశయాలను పాటించే విధంగా విద్యార్థులలో నూతన ఉత్సాహం నింపబడింది. పాఠశాలలో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ విధంగా జమిస్తాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు సావిత్రిబాయి పూలేగారి జయంతిని ఘనంగా జరుపుకున్నాయి. ఇప్పుడు మీకున్న అవకాశాలు మాకు లేవు. మహిళలకు అంటే చిన్నపిల్లలకు, బాలికలకు చదువుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు పిల్లలకు కూడా లేవు. సో మీరు వాటిని వినియోగించుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మీకు నేను చేయడానికి ఎగ్జామ్లో రావడానికి కానీ, లేకపోతే మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా కష్టపడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది. ఎంతోమంది హేళన చేసినారు. ఏంటి ఆడవాళ్ళకు చదివేందుకు ఎందుకు ఇట్లా చెప్తుంది చదువు అందరికీ అని చెప్పి చదువు కొనసాగించకుండా, ఆమె వృత్తిని నిర్వహించకుండా ఎన్నో ఆటంకాలు చేసినా కూడా పట్టు వదలకుండా మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించింది. ఆయన మళ్ళీ బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల, అంటే కేవలం బాలికలే చదువుకునేటట్టు. అందరికీ ఆనాడు అది విడ్డూరం. అమ్మాయిలు వేసి వాళ్ళకి చదివేంటి వద్దు అని. కానీ ఆమె ఆ పట్టు విడకుండా ఆ పాఠశాలను కొనసాగించి అలాంటి పాఠశాలను ఎన్నో నిర్మించి, మీ అంత చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. కానీ వాళ్ళ భర్త మాత్రం చాలా మంచి వ్యక్తి. ఆయన ఆమెను చదువుకోవడానికి ప్రోత్సహించింది. వాళ్ళు రైతు కుటుంబం నుంచి వచ్చినా కూడా ఎంతో ప్రోత్సహించి వాళ్ళను ముందుకు నడిపించింది. అయితే ఇక్కడ ఆమెకు 1840 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. తర్వాత 1848 సంవత్సరంలో బాలికల కోసం, అంటే ఆడపిల్లల కోసం, ఆ కాలంలో ఆడపిల్లలు చదువుకునే వాళ్ళ లేదు, ఎక్కువగా చదివే వాళ్ళు కాదు, పూర్తిగా చదివే వాళ్ళు కాదు. అయితే ఆ సమయంలోనే ఆమెను ఏం చేసిన వాళ్ళు బాలికల పాఠశాలను వాళ్ళ భర్త ప్రోత్సాహంతో ఏర్పాటు చేయడము జరిగింది.